నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవదానవాద్యాంశములతో భూమి యందు పుట్టిన వారి క్రమము, కర్ణుని జననము. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ, ఏ దేవతలు రాక్షసులు భూమి యందు ఏ మానవులుగా పుట్టారో వివరిస్తాను విను. దానవరాజు విప్రచిత్తి జరాసంధునిగా, హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, సంహ్లాదుడు శల్యునిగా, అనుహ్లాదుడు ధృష్టకేతునిగా, శిబి ద్రుమునిగా, భాస్కలుడు భగదత్తునిగా, కాలనేమి కంసునిగా అవతరించారు. బృహస్పతి అంశతో భరద్వాజునికి ద్రోణుడు జన్మించాడు. అతడు శ్రేష్ఠుడైన ధనుర్ధారి, ఉత్తమ శాస్త్రవేత్త, పరమ తేజస్వి. అతనికి మహాదేవుడు, యముడు, కాలుడు, క్రోధుడు వీరి అంశాలతో కూడిన అశ్వత్థాము పుట్టాడు. వశిష్ఠ మహాముని శాపం వలన ఇంద్రుని ఆజ్ఞపై 8 మంది వసువులు గంగాదేవి గర్భం నుండి శంతనుపుత్రులుగా అవతరించారు. వారందరిలో చిట్ట చివరివాడు భీష్ముడు. అతడు కురువంశ రక్షకుడు, వేదవేత్త, జ్ఞాని, చక్కని వక్త. పరశురామునితో యుద్ధం చేశాడు. రుద్రగణాల అంశతో కృపాచార్యుడు జన్మించాడు. ద్వాపరుని అంశతో శకుని, మరుద్గణం యొక్క అంశాలతో వీరవరుడు, సత్యవాది అయిన సాత్యకి, రాజర్షి ద్రుపదుడు, కృతవర్మ, విరాటుడు జన్మించారు. అరిష్టపుత్రుడైన హంసుడనే గంధర్వరాజు యొక్క అంశతో ధృతరాష్ట్రుడు పుట్టాడు. అతని తమ్ముడు పాండురాజు. సూర్యుని యొక్క అంశ అయిన ధర్ముడే విదురుడనే పేరుతో విఖ్యాతికెక్కాడు. కురుకుల కళంకుడు, దుష్టాత్ముడు అయిన దుర్యోధనుడు కలి అంశతో జన్మించాడు. ఇతడు వైరాగ్నిని ప్రజ్వలింపచేసి ఈ భూమిని బూడిదగా మార్చాడు. పులస్త్య వంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనుని 9 తమ్ములుగా జన్మించారు. వైశ్యస్త్రీ గర్భం నుండి పుట్టిన ధృతరాష్ట్ర కుమారుడు అయిన యుయుత్సుడు వీరికంటే వేరు. ధర్ముని అంశతో యుధిష్ఠిరుడు, వాయువు అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు పుట్టారు. చంద్రుని కొడుకు వర్చస్సు అభిమన్యుడుగా పుట్టాడు. వర్చస్సు పుట్టే సమయంలో చంద్రుడు దేవతలతో నా ప్రాణ సమానుడైన పుత్రుని పంపడానికి మనసు రావడం లేదు. అయినా ఈ మహాకార్యంలో వెనకడుగు వేయడము ఉచితం అనిపించుకోదు. పైగా రాక్షస సంహారం మన పనే కదా. అందుకని వర్చస్సు మనుష్యునిగా పుట్టడం తప్పనిసరి అయితే కావచ్చు, కానీ అతడు చాలా రోజులు అక్కడ ఉండకూడదు. ఇంద్రుని అంశతో నరావతారం అర్జునుడిగా పుట్టి కృష్ణునితో మిత్రత్వం నెరపుతాడు. నా కొడుకు అర్జునునికే పుత్రునిగా పుట్టాలి. నరనారాయణులు లేని సమయంలో నా కొడుకు చక్రవ్యూహాన్ని భేదిస్తాడు. ఘోరమైన యుద్ధం చేసి గొప్ప గొప్ప రథికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. రోజంతా యుద్ధం చేశాక సాయంత్రం నన్ను చేరుకుంటాడు. అతని భార్యకు పుట్టినవాడే వంశకర్త అవుతాడు అని చెప్పాడు. దేవతలందరూ చంద్రుడు చెప్పిన మాటలను అంగీకరించారు. జనమేజయ, అతడే మీ తాత అభిమన్యుడు. అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు, ఒక రాక్షసుని అంశతో శిఖండి పుట్టారు. ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే 5 విశ్వేదేవగణం వలన పుట్టారు. వసుదేవుని తండ్రి శూరసేనుడు. శూరసేనునికి పృథ అనే రూపవతి అయిన కూతురు ఉన్నది. శూరసేనుడు తన మొదటి సంతానాన్ని సంతానం లేని మేనత్త కొడుకు అయిన కుంతి భోజునికి ఇస్తానని అగ్నిసాక్షిగా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి తన కూతురైన పృథను కుంతి భోజునికి దత్తత ఇచ్చాడు. పృథ చిన్నతనంలో తన తండ్రి అయిన కుంతి భోజుని ఇంటిలో ఉంటూ అతిథులకు సేవా సత్కారాలు చేస్తూ ఉండేది. ఒకసారి ఆమె దుర్వాస మహర్షికి చాలా చక్కగా సేవ చేసింది. అందుకు అతడు మిక్కిలి సంతుష్టుడయ్యాడు. ముని ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి, కళ్యాణి, ఈ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తావో ఆ దేవత అనుగ్రహం వలన నీకు పుత్రుడు కలుగుతాడు. నీ సేవకు సంతోషించాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దుర్వాస మహాముని మాటలు విన్న పృథకు అంటే కుంతీదేవికి కుతూహలం కలిగింది. ఆమె ఏకాంతంలో సూర్యుని ఆవాహన చేసింది.
అతడు వచ్చి ఆమెకు గర్భాన్ని ప్రసాదించాడు. వెంటనే ఆమెకు కవచకుండలాలు ధరించిన సూర్యుని వంటి తేజస్సు కలిగిన సర్వాంగ సుందరుడైన కొడుకు పుట్టాడు. లోకాపవాదానికి వెరచిన కుంతి ఆ బాలుని రహస్యంగా నదిలో వదిలివేసింది. అధిరథుడనేవాడికి ఆ బాలుడు దొరికాడు. అతడు తన భార్య రాధతో కలిసి ఆ బాలుని కొడుకుగా పెంచుకున్నాడు. వారు ఆ బాలునికి వసుషేనుడు అనే పేరు పెట్టారు. అతడే అనంతరం కర్ణునిగా ప్రసిద్ధి చెందాడు. అతడు అస్త్ర విద్యలో ఆరితేరినవాడు, వేదాంగాలు నేర్చినవాడు, గొప్ప దాత, సత్యపరాక్రమాలు కలవాడు, బుద్ధిమంతుడు. జపం చేసుకునే సమయంలో ఏ బ్రాహ్మణుడు వచ్చి ఏది అడిగినా తప్పక ఇచ్చేవాడు. ఒక రోజున అతడు జపం చేసుకుంటున్నాడు. దేవరాజు అయిన ఇంద్రుడు అటు ప్రజలకు ఇటు తన కొడుకు అర్జునునకు మేలు చేయగోరి బ్రాహ్మణ వేషంలో కర్ణుని దగ్గరకు వచ్చి అతనికి జన్మసిద్ధంగా శరీరంలో పుట్టిన కవచకుండలాలను ఇమ్మని అడిగాడు. అతడు తన శరీరానికి అంటుకుపోయి ఉన్న కవచాన్ని ఒలిచి కుండలాలు తెంపి ఇచ్చాడు. అతని దానగుణానికి సంతోషించిన ఇంద్రుడు అతనికి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి, జయశీలి, ఈ శక్తి ఆయుధాన్ని ప్రయోగించి దేవతలు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు, సర్పాలు, అసురులు ఎవరైనా సరే వెంటనే చంపవచ్చును అని చెప్పాడు. ఆనాటి నుండి కర్ణుడు వైకర్తనుడిగా ప్రసిద్ధి పొందాడు. అతడు గొప్ప యోధుడు, దుర్యోధనునికి మంత్రి, సఖుడు. ఆ మహాపురుషుడు సూర్యుని అంశతో జన్మించాడు. దేవాది దేవుడు సనాతనుడు అయిన నారాయణుని అంశతో వాసుదేవుడు జన్మించాడు. బలరాముడు శేషుని అంశతో పుట్టాడు. సనత్కుమారుడు ప్రద్యుమ్నిగా అవతరించాడు. అనేక మంది దేవతలు యదువంశంలో మనుషులై పుట్టారు. ఇంద్రుని ఆజ్ఞానుసారం అప్సరసల అంశతో 16,000 మంది స్త్రీలు జన్మించారు. లక్ష్మీదేవి భీష్మకుని కూతురు రుక్మిణిగాను, ఇంద్రాణి ద్రుపదుని యజ్ఞకుండం నుండి పుట్టిన ద్రౌపదిగాను అవతరించారు. సిద్ధి, ధృతి అనేవారు క్రమంగా కుంతి మాదిరిగా పుట్టారు. వీరిద్దరూ పాండవులకు తల్లులు. మతి సుబలరాజు కూతురు గాంధారిగా పుట్టింది. ఈ రీతిగా సురాసురులు, గంధర్వులు, అప్సరసులు తమ తమ అంశాలతో మనుష్యులుగా పుట్టారు. జై శ్రీరామ్. శకుంతలా దుష్యంతుల వివాహము. జనమేజయుడు వైశంపాయనుని మహర్షి దేవదానవుల అంశాలతో పుట్టిన వారి గురించి విపులంగా వివరించారు. కురువంశ విస్తారం గురించి వినాలని కుతూహలంగా ఉంది అని అడిగాడు. వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు. రాజా, పూరు వంశ ప్రవర్తకుడు దుష్యంత మహారాజు. అనేక ద్వీపాలు, మ్లేచ్ఛ దేశాలు ఇతని అధీనంలో ఉన్నాయి. ప్రజలను చక్కగా పాలించాడు. రాజ్యంలో వర్ణసాంకర్యం లేదు. పంటలు సమృద్ధిగా పండేవి. పాపాత్ముడనేవాడే లేడు అతని రాజ్యంలో. అందరూ ధర్మాత్ములే కనుకనే ధర్మార్థాలు రెండు వారికి స్వతసిద్ధాలు. దొంగతనం, ఆకలి, రోగాలు వీటి బాధ ఏమాత్రం ఎరుగరు. అందరూ తమ తమ ధర్మాల్ని తాము పాటిస్తూ నిష్కామంగా ధర్మపాలన చేసేవారు. సకాలంలో వర్షాలు కురిసేవి. అన్నం రసవంతంగా ఉండేది. భూమి రత్నాలతో, పశుధనంతో సమృద్ధంగా ఉండేది. బ్రాహ్మణులు కర్మనిష్ఠులు. వంచకులు, కపటులు, పాషండులు వీరి నీడ కూడా వారికి సోకేది కాదు. దుష్యంతుడు మహాబలవంతుడైన యువకుడు. అతడు వనాలు, ఉపవనాలతో సహితంగా మందరాచలాన్ని పెకలించి ఎత్తగలిగినంత శక్తి ఉన్నవాడు. గదాయుద్ధంలోని ప్రక్షేప, విక్షేప, పరిక్షేప, అభిక్షేప అనే 4 పద్ధతులు తెలిసినవాడు. శస్త్రవిద్యలో ఆరితేరినవాడు. గజారోహణం, అశ్వారోహణం విద్యలలో అతనికి సాటి వచ్చేవారే లేరు. అతడు పరాక్రమంలో విష్ణువు, తేజస్సులో సూర్యుడు, ధైర్యానికి సముద్రుడు, క్షమలో భూమి వంటివాడు. నగరవాసులు, దేశవాసులు అందరూ అతనిని గౌరవిస్తారు. అతడు ధర్మబుద్ధితో పరిపాలన చేస్తున్నాడు. ఒక రోజున దుష్యంత మహారాజు తన చతురంగ బలాలతో ఒక అడవి దారి గుండా వెళ్తున్నాడు. మధ్యలో అతనికి ఒక మనోహరమైన ఆశ్రమ ఉద్యానవనం కనిపించింది. ఆ సుందరవనంలో చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి. పచ్చగడ్డితో భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. పక్షులన్నీ కలకూజితాలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల పక్షుల కుహూనాదాలు, కొన్ని చోట్ల తుమ్మెదల ఝంకారాలు వినిపిస్తున్నాయి. అతడు
అలా ఉద్యానవన శోభను చూస్తుండగానే అతని దృష్టి అందమైన ఆశ్రమం మీద నిలిచింది. ఆశ్రమంలో అంతటా హోమ జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. వాలిఖిల్యాది ఋషులు, యజ్ఞశాల, పుష్పాలు, జలాశయం వీటితో అత్యంత మనోహరంగా ఉన్నది ఆశ్రమం. దాని ముందు మాలినీ నది ప్రవహిస్తోంది. దాని నీరు అత్యంత రుచికరం. చాలామంది ఋషులు ధ్యానమగ్నులై ఉన్నారు. బ్రాహ్మణులు దేవతారాధన చేస్తున్నారు. రాజుకు తాను బ్రహ్మలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. ఆశ్రమంలో కొంత భాగాన్ని మాత్రమే చూసిన అతని కన్నులు, మనసు తృప్తి పొందలేదు. అతడు ఆశ్రమం అంతా చూస్తూ తిరుగుతూ కాశ్యప వంశీయుడైన కణ్వముని యొక్క ఏకాంతవాసాన్ని మంత్రి పురోహితులతో సహితంగా ప్రవేశించాడు. ద్వారం వద్దనే వారిని ఆపివేసి తాను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో కణ్వుడు లేడు. శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని చూసిన దుష్యంతుడు ఇక్కడ ఎవరున్నారు అని గట్టిగా పిలిచాడు. అతని కంఠధ్వని విని లోపల నుండి తాపసి వేషంలో లక్ష్మీ సమానురాలైన ఒక సుందరి వెలుపలికి వచ్చింది. ఆమె దుష్యంత మహారాజును చూచి గౌరవ పురస్సరంగా స్వాగతం పలికింది. స్వాగత సత్కారాలు పూర్తి అయ్యాక ఆమె చిరునవ్వుతో మీకు ఏమి సేవ చేయమంటారు అని అడిగింది. దుష్యంతుడు సర్వాంగ సుందరి అయిన ఆమె మధురంగా మాట్లాడడం విని ఆమెనే చూస్తూ నేను పరమ భాగ్యశాలి అయిన కణ్వ మహాముని దర్శనం కోసం వచ్చాను. వారెక్కడున్నారో దయతో చెప్పమని అడిగాడు. శకుంతల మా తండ్రి గారు పుష్ప ఫలాల కోసం ఆశ్రమం విడిచి వెళ్ళారు. మీరు 1-2 గడియలు నిరీక్షిస్తే వారిని కలుసుకోవచ్చును అంది. శకుంతల యవ్వనాన్ని, అనుపమ సౌందర్యాన్ని చూచి దుష్యంతుడు సుందరి నీవెవరు? నీ తండ్రి ఎవరు? నీవిక్కడికి ఏమీ పని మీద వచ్చావు? నీవు నా మనసును హరించావు. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. శకుంతల అతి మధురంగా తాను కణ్వపుత్రిని అని చెప్పింది. దుష్యంతుడు ఆశ్చర్యంగా కళ్యాణి విశ్వవంద్యుడైన కణ్వ మహాముని ఆజన్మ బ్రహ్మచారి. ధర్మస్థానం తప్పుతుందేమో గాని అతడు మాత్రం ధర్మం తప్పడు. ఇట్టి స్థితిలో నీవు అతనికి కూతురువు ఎలా అవుతావు అని అడిగాడు. రాజా, ఒకానొకప్పుడు ఒక ఋషి అడిగితే నా తండ్రి నా జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. అందువలన నాకు తెలిసింది. ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దానికి విఘ్నం కలిగించడానికి మేనక అనే అప్సరసను పంపించాడు. వారిద్దరికీ నేను పుట్టాను. తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది. శకుంతాలు అంటే పక్షులు నన్ను సింహశార్దూలాది క్రూర జంతువుల భయాన్నుండి రక్షించాయి. అందుకని నా పేరు శకుంతల అయ్యింది. కణ్వ మహర్షి నన్ను తెచ్చి పెంచాడు. జన్మనిచ్చిన తండ్రి, ప్రాణదాత, అన్నదాత ఈ 3 తండ్రులని చెప్తారు. కాబట్టి కణ్వ మహర్షికి నేను కుమార్తెను అని చెప్పింది శకుంతల. అంతటా దుష్యంతుడు సుందరి, నీవు చెప్పిన దానిని బట్టి నీవు బ్రాహ్మణ కన్యవు కావు, రాజకన్యవు. కాబట్టి నాకు భార్యవు కావచ్చును. నీవు గాంధర్వ విధిని నన్ను వివాహమాడు. ఇది క్షత్రియులకు ఉత్తమోత్తమమని చెప్తారు అన్నాడు. దానికి శకుంతల, నా తండ్రి ప్రస్తుతం ఇక్కడ లేరు. మీరు కొద్ది సమయం ప్రతీక్షించినట్లయితే వారు వచ్చి నన్ను మీకు ఇచ్చి వివాహం చేస్తారు అన్నది. దుష్యంతుడు, నేను నిన్ను కోరుకుంటున్నాను. నీవు స్వయంగా నన్ను వరించాలని కూడా నా కోరిక. మనిషి తనకు తానే బాధ్యుడు, హితైషి. నీవు ధర్మానుసారంగా నీవు సమర్పించుకో అనగానే శకుంతల, రాజా, నీవు దీనిని ధర్మంగా ఎంచితే నన్ను నేను ఇచ్చుకోవడానికి నాకు అధికారం ఉంటే ఈ నియమాన్ని విను. నేను యథార్థమే చెప్తున్నాను. నీ తదనంతరం నా కొడుకే సమ్రాట్ అవుతాడని, నీ జీవితకాలంలోనే అతడు యవ్వరాజ్యాభిషిక్తుడవుతాడని నీవు ప్రతిజ్ఞ చేయాలి. అలా చేస్తే నేను నిన్ను స్వీకరించగలను అన్నది. దుష్యంతుడు ఇంకేమీ ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి ఆమెను గాంధర్వ విధితో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఇష్టోపభోగాలు అనుభవించిన తర్వాత నేను నిన్ను తీసుకురావడానికి చతురంగ బలాలను పంపి నా అంతఃపురానికి సాధ్యమైనంత త్వరలో రప్పించుకుంటాను అని పదే పదే చెప్పి ఆమెకు విశ్వాసం కలిగించాడు. ఇలా ఆమెను ప్రార్థించి దుష్యంతుడు రాజధానికి వెళ్ళిపోయాడు. కణ్వుడు ఇదంతా విని ఏమి చేస్తాడో అని ఆమె మనసులోనే చింతించింది. కొంతసేపటికి కణ్వుడు ఆశ్రమానికి వచ్చాడు. కానీ సిగ్గుతో శకుంతల అతని ఎదుటకు రాలేదు. త్రికాలజ్ఞుడైన ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని
ప్రసన్నుడై శకుంతలతో, అమ్మాయి, నీవు నన్ను అడగకుండానే ఏకాంతంగా చేసిన పని ధర్మవిరుద్ధం ఏమీ కాదు. క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. దుష్యంతుడు ఉదారుడు, ధర్మాత్ముడు, గొప్పవాడు. అతని వలన నీకు పుట్టబోయే కొడుకు గొప్ప బలవంతుడవుతాడు. సమస్త భూమండలానికి రాజు అవుతాడు. అతడు శత్రువుల మీదకి దండెత్తినప్పుడు అతని రథానికి ఎక్కడా అడ్డంకి ఉండదు అన్నాడు. శకుంతల కోరికపై కణ్వ మహర్షి దుష్యంతుని బుద్ధి ధర్మము పైననే లగ్నమై ఉంటుందని, అతని రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరం ఇచ్చాడు. భరతుని జననము, రాజ్యాభిషేకము. వైశంపాయనుడు కథను కొనసాగిస్తూ, జనమేజయ, సమయం ఆసన్నం కాగా శకుంతలకు కొడుకు పుట్టాడు. అతడు మిక్కిలి సుందరుడు. బాల్యంలోనే గొప్ప బలిష్ఠునిగా పేరు పొందాడు. కణ్వుడు అతనికి విధిపూర్వకంగా జాతకర్మాది సంస్కారాలు చేశాడు. ఆ శిశువు దంతాలు తెల్లగా కొనదేలి ఉన్నాయి. నడుము సింహపు నడుములా సన్నగా ఉంది. 2 చేతులలోనూ చక్ర చిహ్నాలు ఉన్నాయి. శిరస్సు పెద్దదిగా, నుదురు ఎత్తుగా ఉంది. అలా ఉన్న అతనిని చూస్తే ఎవరో దేవకుమారుడిలా ఉన్నాడు. 6 ఏళ్ల ప్రాయంలోనే అతడు సింహశార్దూలాలను, అడవి పందులను, మదపు టేనుగులను చెట్లకు కట్టివేసేవాడు. ఒక్కొక్కసారి వాటిపై స్వారీ చేసేవాడు. ఒక్కోసారి వాటిని బెదిరించేవాడు. మృగాలను దండించడం చూసి ఆశ్రమవాసులు అతనికి సర్వదమనుడని నామకరణం చేశారు. అతడు పరాక్రమశాలి, బలవంతుడు. బాలకుని అద్భుత కృత్యాలను చూచిన కణ్వుడు శకుంతలతో, ఇప్పుడిక ఇతడు యువరాజు కావడానికి అర్హుడయ్యాడు అన్నాడు. అంతేకాదు, వెంటనే శిష్యులను పిలిచి పుత్రసహితంగా శకుంతలను భర్త ఇంటిలో దింపి రండి. స్త్రీలు చాలా రోజులు పుట్టినింటిలోనే ఉంటే కీర్తికి, నడతకు, ధర్మానికి కూడా హాని కలుగుతుంది అన్నాడు. శిష్యులు అతడు చెప్పినట్లే శకుంతలను సర్వదమనుని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు. తన రాకను ఎరింగించి రాజు అనుమతించిన పిమ్మట శకుంతల సభాభవనంలోకి ప్రవేశించింది. శిష్యులు వెనుదిరిగారు. శకుంతల సగౌరవంగా, రాజా, వీడు నీ కొడుకు. ఇతనిని ఇప్పుడు యువరాజుగా చేయి. ఈ దేవతుల్యుడైన కుమారుని విషయమై నీవు చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకో అంది. ఆమె మాటలు విన్న దుష్యంతుడు, దుష్టతాపసి, నీవు ఎవరి భార్యవు? నాకు ఏమీ గుర్తులేదు. ధర్మార్థకామపరంగా నీతో నాకు ఎట్టి సంబంధము లేదు. నీవు వెళ్తావో ఉంటావో నీ ఇష్టం. నీకు తోచినట్లు చేసుకో అన్నాడు. దుష్యంతుని మాటలు విన్న శకుంతలకు మూర్ఛ వచ్చినట్లయింది. స్తంభంలాగా నిశ్చలంగా నిలబడిపోయింది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పెదవులు అదురుతున్నాయి. ఆమె ఓరగా అతనిని చూసింది. కాసేపు ఆగి క్రోధంతోనూ దుఃఖంతోనూ అతనితో, మహారాజా, మీరు కావాలని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అధములైన వారే ఇలా మాట్లాడతారు. నిజమేదో అబద్ధమేదో మీ హృదయమే చెప్తుంది. మీరు మీ అంతరాత్మను తిరస్కరించకండి. గుండెల మీద చేయి వేసుకుని సూటిగా చెప్పండి. మీ మనసు ఒకటి చెప్తోంది, మీరు వేరే చెప్తున్నారు. ఇది మిక్కిలి పాపం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నానని, సాక్ష్యం లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ పరమాత్మ అందరి హృదయాలలోనూ ఉంటాడని మీకు తెలియదా? అతడు అందరి పాపపుణ్యాలు తెలుసుకుంటూ ఉంటాడు. మీరు అతని చెంతనే ఉండి పాపం ఆచరిస్తున్నారు. పాపం చేస్తూ నన్ను ఎవరూ చూడడం లేదని అనుకోవడం అజ్ఞానం. అంతర్యామి అయిన పరమాత్మ ఇదంతా చూస్తూ తెలుసుకుంటూనే ఉంటాడు. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షం, పృథివీ, జలం, హృదయం, యముడు, దివారాత్రాలు, సంధ్య, ధర్మువు, ఇవన్నీ మనుష్యుడు చేసే పాపపుణ్యాలను తెలుసుకుంటూనే ఉంటాయి. హృదయగతుడు, కర్మసాక్షి, క్షేత్రజ్ఞుడు అయిన పరమాత్మ ఎవరి పట్ల సంతుష్టుడై ఉంటాడో వాని పాపాలన్నిటినీ యముడే స్వయంగా నశింపజేస్తాడు. ఎవరి పట్ల పరమాత్మ సంతుష్టుడు కాడో అతని పాపాలకు యముడు స్వయంగా దండన విధిస్తాడు. ఎవడు తన అంతరాత్మను కాదని ఏదో ఒకటి కొంచెంగా చేసి ఊరుకుంటాడో అతనికి దేవతలు కూడా సాయపడరు. ఎందుకంటే అతడు తనకు తానే ఏ సహాయం చేసుకోడు గనుక. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను కదా అని నా వంటి పతివ్రతను తిరస్కరించకండి. చూడండి, ఆదరణీయురాలైన భార్యను అవమానిస్తున్నారు మీరు. నిండు సభలో సామాన్యుని వలె నన్ను తిరస్కరిస్తున్నారు. నాది అరణ్యరోధనేనా? వినేవారెవరూ లేరా?
మీరు నా ఈ ప్రార్థనను అంగీకరించకపోతే మీ శిరస్సు 100 ముక్కలవుతుంది. పురుషుడు తానే పుత్రరూపంలో భార్య ద్వారా జన్మిస్తాడు. కనుకనే ప్రాచీన పండితులు ఆమెను జాయ అని వ్యవహరిస్తూ ఉంటారు. సదాచార సంపన్నుని సంతానం తండ్రినే కాక పితరులను కూడా తరింపచేస్తుంది. కనుకనే అతనికి పుత్రుడు అనే పేరు. పుత్రుని వల్ల స్వర్గం లభిస్తుంది. పౌత్రుని వల్ల స్వర్గానికి అనంతత్వం లభిస్తుంది. ప్రపౌత్రుని వల్ల అనేక తరాలు తరిస్తాయి. ఇంటి పనులు చక్కబెట్టడంలో దక్షురాలయ్యి సంతానం కలిగి పతిని ప్రాణ సమానంగా భావించే పతివ్రతనే భార్య అంటారు. భార్య భర్తకి అర్ధాంగి, ఉత్తమురాలైన సఖి, ధర్మార్థ కామాలు సిద్ధించడానికి మూలం, మోక్ష సాధనలో సహాయకురాలు. భార్య సహాయం వల్లనే ఉత్తమ కార్యాలు జరుగుతాయి. గృహస్థుడై సుఖాన్ని పొందుతాడు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. భార్య ఏకాంతంలో మధురంగా మాట్లాడే స్నేహితుని వంటిది. ధర్మకార్యాలలో తండ్రి వలె దారి చూపేది. దుఃఖం కలిగినప్పుడు తల్లిలా ఓదార్చేది భార్యయే. ఘోరారణ్యాలలో కూడా బాటసారులకు భార్యయే విశ్రామస్థానము. వ్యవహారాలలో భార్యాయుక్తుడైన వానినే లోకం విశ్వసిస్తుంది. ఘోర విపత్తులలోనే కాదు, మరణించాక కూడా భర్తను అనుసరించేది భార్యయే. పతుల సుఖం కోసం స్త్రీలు సతీ సహగమనం చేసి స్వర్గాన్ని ముందుగానే చేరుకుని పతులకు స్వాగతం ఇస్తారు. వివాహం యొక్క ఉద్దేశ్యం ఇదే. ఇహపరలోకాలలో భార్యను మించిన సహాయకురాలు వేరెవరూ లేరు. భార్య గర్భం నుండి పుట్టిన కొడుకు అద్దంలోని ప్రతిబింబం వంటివాడు. అతనిని చూడగానే అంతులేని ఆనందం కలుగుతుంది. ఆది వ్యాధులతో బాధపడే పురుషునికి భార్యను చూడగానే ఉపశాంతి కలుగుతుంది. ప్రేమ, ధర్మం, అనురాగం మూర్తీభవించి ఉన్న భార్యపై ఎంత కోపం వచ్చినా అప్రియం చేయలేడు. పుత్రరూపంలో తనకు జన్మనిచ్చేది భార్యయే. ఋషులు కూడా భార్య లేకుండా సంతానం పొందలేరు. ధూళిలో పొరలాడే బిడ్డనైనా హృదయానికి హత్తుకునే ఆనందాన్ని మించిన ఆనందం ఎక్కడుంటుంది? మీ కుమారుడు మీ ఎదుటనే నిల్చుని ప్రేమగా చూస్తున్నాడు. మీ ఒడిలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఎందుకు ఈ ఆనందాన్ని తిరస్కరిస్తావు? చలిచీమలు కూడా తమ గ్రుడ్లను పగలకుండా రక్షించుకుంటాయి. నీవెందుకు నీ కొడుకును రక్షించుకోవు? పుత్రుని కౌగలించుకున్నప్పుడు కలిగే సుఖం శుతిమెత్తని వస్త్రాన్ని గాని, జలాన్ని గాని, భార్యను గాని తాకినప్పుడు కూడా కలుగదు. మీ పుత్రుని కౌగలించుకోండి. రాజా, 3 ఏళ్లు కడుపున మోసిన ఈ పుత్రుడు మీకు సుఖాన్ని కలిగిస్తాడు. వీడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఈ బాలుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడని చెప్పింది. జాతకర్మ సమయంలో చదివే వేదమంత్రాలు మీకు కూడా తెలుసు కదా. తండ్రి పుత్రుని అభిమంత్రిస్తూ, నీవు నా సర్వాంగాల నుండి పుట్టావు, నా హృదయ కోశానివి, నాకే పుత్రుడని మరొక పేరు. నా జీవితం వంశపరంపర నీ అధీనంలో ఉన్నాయి. కాబట్టి నీవు 100 ఏళ్లు సుఖంగా జీవించు అని చెప్తాడు. ఈ బాలుడు నీ హృదయం నుండి, శరీరం నుండి జన్మించాడు. ఈ పుత్ర రూపంలో ఉన్న నిన్ను నీవు ఎందుకు చూడలేవు? నేను మేనకకు జన్మించాను. అయినా పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. అందుకే పుట్టగానే తల్లి, ఇప్పుడు భర్త విడిచిపెడుతున్నారు. నీకిష్టం లేకపోతే పోనీ, అలాగే నన్ను వదిలేయి. నేను మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కానీ ఈ బాలుడు నీ కొడుకు, వీడిని మాత్రం విడువకు అని ధర్మబద్ధంగా నచ్చబలికింది. దుష్యంతుడు, శకుంతల, నీ వలన నాకు తెలియకనే పుత్రుడు జన్మించాడా? ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారంటారు. నీ మాటలను ఎవరు నమ్ముతారు? నీ మాట ఒక్కటి కూడా నమ్మదగినదిగా లేదు. నా ఎదుటనే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతావా? మహర్షి విశ్వామిత్రునికి అప్సరసైన మేనకకు నీలాంటి సాధారణ స్త్రీ ఎలా పుట్టింది? మద్ది చెట్టులా ఇంత పొడవున్న ఇతడు నా కొడుకు ఎలా అవుతాడు? పో అని తిరస్కరించాడు. శకుంతల క్రోధంతో, రాజా, అసత్యం చెప్పకు. 1000 అశ్వమేధ యజ్ఞాల కంటే, వేదాలు చదవడం కంటే, సర్వతీర్థాలలో స్నానాలు చేయడం కంటే సత్యవాక్కు చాలా గొప్పది. సత్యాన్ని మించిన ధర్మం లేదు, అసత్యాన్ని మించిన పాపం లేదు. సత్యమే పరమాత్మ, సత్యమే పరబ్రహ్మ, సత్యమే సర్వోత్కృష్టమైన ప్రతిజ్ఞ. నీవు ఆడిన మాట తప్పకు. సత్యం నీ వెన్నంటి ఉంటుంది. నీకు అసత్యమే ఇష్టమయ్యి నేను చెప్పిన మాటలు నమ్మకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇటువంటి అసత్యవాదులతో నేను కలిసి ఉండలేను. నీవు ఇతనిని కొడుకుగా అంగీకరించినా అంగీకరించకపోయినా
నేను కన్న ఈతడు తప్పకుండా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదే సమయంలో పురోహితులతో, మంత్రులతో, ఆచార్యులతో కొలువు తీరి ఉన్న దుష్యంతుని ఉద్దేశించి ఆకాశవాణి ఇలా అంది. రాజా, తల్లి కేవలము బిడ్డను మోసి తోలుతిత్తి వంటిదే. తండ్రియే కొడుకు రూపంలో పుడతాడు. కాబట్టి బిడ్డ తండ్రికి చెందినవాడే అవుతాడు. నీవు నీ కొడుకును స్వీకరించి పోషించు. శకుంతలను తిరస్కరించకు. ఔరసపుత్రుడు యమదండం నుండి కాపాడుతాడు. నీవే ఇతని తండ్రివి. ఇది నిజం. శకుంతల సత్యాన్నే చెప్పింది. నీవు నా ఆజ్ఞ పాటించి ఇతనిని స్వీకరించి భరించు. నీవు ఇతని భారం వహించడం వలన ఇతడు భరతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఆకాశవాణి మాటలు విని దుష్యంతునకు ఎంతో ఆనందం కలిగింది. అతడు మంత్రి, పురోహితులతో, మీరంతా స్వయంగా దేవవాణిని విన్నారు కదా. నేను కూడా ఇతడు నా కొడుకే అనుకుంటున్నాను. కానీ నాకు కేవలం శకుంతల మాటలనే నమ్మి ఇతనిని కొడుకుగా స్వీకరిస్తే లోకులంతా నన్ను సందేహించడమే కాదు, ఇతని కళంకం కూడా తొలగిపోదు. అందుకనే నేను ఇంత నిర్దయగా వ్యవహరించాను అని బాలుడిని స్వీకరించి యథోచితమైన సేవలు చేయించాడు. అతని శిరస్సు ముద్దాడి గాఢంగా కౌగిలించుకున్నాడు. నలుదిక్కుల ఆనందం వెల్లివై పొంగింది. జయ జయ ధ్వానాలు చేశారు. దుష్యంతుడు ధర్మానుసారంగా శకుంతలను భార్యగా గౌరవించి ఆదరించి, దేవి, నేను నిన్ను వివాహమాడిన సంగతిని అన్యులెరగరు. కానీ వీరంతా నిన్ను రాణిగా అంగీకరించాలనే ఇలా క్రూరంగా ప్రవర్తించాను. లేకుంటే నిన్ను నేను మోహించి నీ మాట విన్నాననుకుంటారు. నా ఈ పుత్రుని కూడా వీరు యువరాజుగా అంగీకరించరు. నీకు నేను చాలా కోపం తెప్పించాను. అయినా నీవు ప్రణయ కోపంతో నన్ను గూర్చి పలికిన అప్రియ వాక్యాలకు నేను బాధపడడం లేదు అని ఓదార్చాడు. ఆమెను అన్నపానాదులచే సంతుష్టిపరిచాడు. యుక్త వయసు రాగానే భరతునికి యువరాజుగా అభిషేకం జరిగింది. అతని పరిపాలన ఈ భూమిపై చాలా దూరం వరకు వ్యాపించింది. అతడు రాజులందరినీ వశవర్తులుగా చేసుకొని ఆర్యధర్మాన్ని అవలంబించి గొప్ప కీర్తిని పొందాడు. భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. ఇంద్రుడి వలె అనేక యజ్ఞాలు చేశాడు. కణ్వ మహర్షి అతని చేత గోవితతము అనే అశ్వమేధయాగం చేయించాడు. ఆ యజ్ఞంలో బ్రాహ్మణులందరికీ భూరిదక్షిణలు ఇచ్చాడు. కణువునికైతే సహస్రపద్మ సంఖ్య గల బంగారు నాణ్యాలు ఇచ్చాడు. భరతుని పేరు మీదుగానే ఈ దేశానికి భారతదేశమని పేరు వచ్చింది. అతడు వంశకర్త అయ్యాడు. అతని ముందు వెనుకటి రాజులందరూ భారతులనే పేరుతో విఖ్యాతికెక్కారు. అతని వంశంలో లెక్కింపశక్యం కానంత మంది బ్రహ్మజ్ఞానులైన రాజర్షులు పుట్టారు. నేను ముఖ్యమైన ధర్మనిష్ట కల శీలవంతులైన రాజులను గూర్చి మాత్రమే చెప్తాను. జై శ్రీరామ్.